వసంత కోకిల వనమంతా పిలుపులా వసంత కోకిల జగమంతా గెలుపులా సంధ్య సంధ్య కిచెన్ లో ఉన్నానండి. అర్జెంట్ గా రా, నీతో పనుంది. నాకు ఇక్కడ ఇంకా అర్జెంట్ పనుంది. తాలింపులు వేసిన తర్వాత వస్తాను, లేదంటే పోపులు మాడిపోతాయి. పోతే పోని, వెధవ పోపులు తాలింపులు. ఇక్కడ అంతకన్నా ఘాటైన స్వీట్ అయిన విషయం ఒకటి ఉంది, చెప్పాలి. తొందరగా రా. వస్తున్నావా లేదా? అబ్బా, అన్నిటికీ తొందరే మీకు. వస్తున్నాను, ఉండండి. వచ్చాను. ఏంటి? వావ్ సంధ్య, ఈ పోజ్లో సేమ్ టు సేమ్ సత్యభామలా ఉన్నావు. ఇది చెప్పడానికేనా తాలింపుల్ని కూడా ఆపి టెన్షన్ పెట్టి మరి పిలిచారు? నీ తాలింపుకో దండం. ముందు బ్రోచర్లను చూడు. బ్రోచర్లా? ఎందుకవి? మన కంట్రీలో ఉన్న బెస్ట్ హనీమూన్ టూర్ బ్రోచర్స్. హనీమూనా? అవును సంధ్య. వీటిల్లో నీకు నచ్చింది సెలెక్ట్ చేయి, మనం అక్కడికి వెళ్దాం. ఏంటండి సడన్ గా? అంటే యాక్చువల్గా ఇది నా ఐడియా కాదు. మామయ్యకు సారీ చెప్పడానికి వెళ్తే అత్తయ్య మామయ్య ఇద్దరూ కలిసి ఇచ్చిన సలహా. నాకు రావాల్సిన ఆలోచన వాళ్లకొచ్చినందుకు నాకు చాలా సిగ్గుగా అనిపించింది. అందుకే ఏమాత్రం ఆలస్యం చేయకుండా నా పాపాల్ని నీ ప్రేమలో ఏకాంతంగా చెరిపేసుకోవాలని ఈ ప్లాన్ చేశాను. చెప్పు ఎక్కడికి వెళ్దాం? కాశ్మీర్ టు కన్యాకుమారి, ఎక్కడికైనా సరే నాకు ఓకే. 2 వీక్స్ ఈ ప్రపంచాన్ని మర్చిపోయి ఇద్దరం కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం. మీరు పక్కన ఉంటే నాకెక్కడికైనా ఓకే. అయితే ఇద్దరం కలిసి 2 వీక్స్ బెడ్రూమ్లోనే లాక్ చేసుకుని ఉండిపోదామా? మీరు మరీను ఏంటా మాటలు? అందుకే కదా ఆప్షన్ నీకిస్తున్నాను, చెప్పు. కాశ్మీర్ వెళ్దామా? ఓకే, డన్. నా మనసులో కూడా అదే ఉంది. ఈ రోజే టికెట్స్ బుక్ చేస్తున్నాను. ఈ హనీమూన్ ఫినిష్ అయిన తర్వాత మన ప్రేమకి ప్రతిరూపంగా ఒక పాప పుట్టాలి. పాప ఓకే, కానీ నాకు బాబంటేనే ఇష్టం అండి. అయితే ట్విన్స్ ని కనేసే ఒకేసారి ఇద్దరు కోరిక తీరుతుంది. ఒకవేళ నువ్వు కోరుకున్నట్టు బాబు పుడితే సూర్య అనే పేరు పెడదాం. నీలాంటి భార్యని దూరం చేసుకున్నందుకు ఏ లోకంలో ఉన్నా ఖచ్చితంగా బాధపడతాడు. ఆ బాధ పోవాలంటే నీకు కొడుకులా పుట్టాలని కోరుకుంటాడు. అందుకే ఆ పేరు పెట్టాలని చెప్తున్నాను, సరేనా? ఆయన పేరు తలుచుకోవడానికి ఇష్టపడని మీరు ఇప్పుడు అదే పేరుని పుట్టబోయే బిడ్డకి పెట్టాలన్న ఆలోచన వచ్చినందుకు నిజంగా మీ మనసు చాలా గొప్పదండి. నీ నవ్వును కోరుకోవడం తప్ప నా మనసుకు ప్రత్యేకించి ఏ కోరికలు లేవు సంధ్య. ఇప్పుడే చెప్తున్నాను, ఈ ఎమోషనల్ ఫీల్ అంతా ఈ ఇంట్లోనే వదిలిపెట్టి రావాలి. వన్స్ మనం ఇంటి నుంచి అడుగు బయట పెట్టగానే చిన్న పిల్లల్లా రెచ్చిపోవాలి, పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేసేయాలి. ఆ ఎంజాయ్మెంట్లో, ఆ చలిలో, వెచ్చవెచ్చని రూమ్లో మన సరదాలు మాత్రం వదలకూడదు. నేను వదిలినా మీరు మాత్రం ఊరుకుంటారా? కాశ్మీరు లోయలో కన్యాకుమారిలో ఓ చందమామ, ఓ చందమామ,
కన్నయ్యుడు మనసులో కరిగే సూర్యుడిలో ఓ చందమామ ఓ చందమ్మ పొగరాని కుంపట్లు రగిలించినాదే. పనులేం లేవా మీకు? పాడింది చాలు కానీ ఆఫీస్కి వెళ్ళండి. టూర్ పూర్తయ్యే వరకు నో వర్క్, ఓన్లీ అరేంజ్మెంట్స్, ఆ తర్వాత ఎంటర్టైన్మెంట్ అంతే. అయ్యో మీరు మీ ప్లాన్లు. మీరు ఫ్రీగానే ఉన్నారు కాబట్టి ఇద్దరం కలిసి గుడికి వెళ్దాం. గుడికా? ఇప్పుడా? అవునండి, మీరు మా అమ్మ నాన్న దగ్గరికి వచ్చారు, మీ మామయ్య దగ్గరికి వెళ్ళారు, మరి దేవుడి దగ్గరికి కూడా వెళ్ళి థ్యాంక్స్ చెప్పకపోతే ఎలా చెప్పండి? హా, సరే మేడం గారు, మీరు ఆర్డర్ వేశారు, అందులో న్యాయం ఉంది. తప్పకుండా మనం గుడికి వెళ్దాం. ఏం కూర వండుతున్నావు? అర్చన ఎవరి పేరు మీద చేయాలమ్మా? ఆకాష్. సంధ్య. నా పేరు మీద ఎందుకండి, మీ పేరు మీద చేయిస్తాను, మాట్లాడకండి. దేవుడు నిన్ను కరుణిస్తే చాలు, నేను హ్యాపీగా ఉన్నట్టే. అంటే దేవుడి కరుణ మీకు మాత్రం వద్దా? ఊపిరున్నంత కాలం నాకు నా దేవత ప్రేమ చాలు. అలా అయితే మీరే నాకు దేవుడు. ఎవరు ఎవరికి దేవుడైనా పూజారిని మాత్రం నేనేనమ్మా. ఒకరి మీద ఒకరికి ఇంత ప్రేమ ఉన్నప్పుడు ఇద్దరి పేర్ల మీద కలిసే అర్చన చేస్తాను. సరే. అస్య యజమానస్య గోత్రోద్భవస్య. అమ్మ నాన్న పేరు కూడా చెప్పాల్సింది. పూజారి గారు, మాధవరావు లక్ష్మి పేరు మీద కూడా అర్చన చేయండి. అలాగేనయ్యా. మాధవరావు నామధేస్య లక్ష్మీ నామధేస్య సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య. నీ మనసు నాకు తెలుసు సంధ్య. యజమానస్య ఇష్టకామ్యార్థఫల సిద్ధిరస్తు. ఓం వేదాహ వేదం పురుషం మహంతం ఆదిత్యవర్ణం తమసస్తపారే సర్వాణి రూపాణి విచిద్రహ నామాని కృతం యథాస్తే. భూదేవి శ్రీదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవత అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. మనోభీష్ట ఫల సిద్ధిరస్తు. పంతులు గారు, భార్యాభర్తల బంధం బలంగా ఉండాలంటే ఏమైనా పూజలు అభిషేకాలు ఉన్నాయా? భార్యాభర్తల బంధానికి ప్రేమకు మించిన పూజ ఉండదు, అనురాగానికి మించిన అభిషేకాలు ఉండదు. మీరు చెప్పేది నిజమే పంతులు గారు. ప్రేమ అనురాగాలతో పాటు ఆ దేవుడి ఆశీర్వాదం కూడా ఉండాలి కదా. దానికి ఏదైనా దారుందా అని అడుగుతున్నాను. ఆ దేవుణ్ణి స్మరిస్తూ గుడి చుట్టూ 108 ప్రదక్షిణాలు చేస్తే మనసులో కోరిక ఖచ్చితంగా తీరుతుంది. 108 చాలా పంతులు గారు, లేక 216 చేస్తే ఇంకా బలంగా ఉంటుందా? 108 చాలు నాయనా. సరే పంతులు గారు. పద సంధ్య. ఏంటంత ఎగ్జైట్ అవుతున్నారు? నిజంగా ప్రదక్షిణలు చేస్తారా? అదేం ప్రశ్న సంధ్య, అందుకే కదా అడిగాను. 108 అంటే తక్కువేం కాదు. ఈ గుడి కూడా పెద్దది, ఒక్కసారి చుట్టూ తిరిగి రావడానికి టైం పడుతుంది. అలాంటిది 108 అంటే చాలా కష్టం, మీరు అలసిపోతారు. నా అలసట కన్నా ఏ ఆటంకం లేకుండా మనిద్దరం కలకాలం కలిసి ఉండటమే ముఖ్యం. అది కాదండి, 108 సార్లు అంటే. సంధ్య, పెళ్ళైనప్పటి నుంచి నేను 108 సార్ల కంటే ఎక్కువే బాధ పెట్టుంటాను. నా కోపానికి శిక్షగా, పాపానికి ప్రాయశ్చిత్తంగా ఈ ప్రదక్షిణలు చేస్తాను. అయితే నేను కూడా మీతో పాటే వస్తాను.
తప్పు చేసిన వాళ్ళు శిక్ష అనుభవించాలి. నా వల్ల ఇన్ని రోజులు నువ్వు అనుభవించిన కష్టం చాలు. అది కాదండి. ఇంకేం మాట్లాడొద్దు. నువ్వు అలా నీడలో నిలబడి నా ప్రదక్షిణల్ని లెక్కబెట్టు, సరేనా? యమునా తీరం సంధ్యారాగం, యమునా తీరం సంధ్యారాగం. నిజమైన ఈ కలలు నీలా రెండు కనులలో నిలువగనే 36. తేనెల్ల గోదారి ఎన్నెల్ల గోదారి మెరుపులతో యమునా తీరం సంధ్యారాగం. నిజమై 75. కలలు నీలా రెండు కనులలో నిలువగనే తేనెల గోదారి ఎన్నెల గోదారి మెరుపులతో. యమునా తీరం సంధ్యారాగం. 102. ఏమండి, 108 ప్రదక్షిణలు అయిపోయాయి. ప్రాప్తమనుకో ఈ క్షణమే బ్రతుకులాగా, పండిననుకో ఈ బ్రతుకి మనసు తీరా. శిథిలంగా విధినైనా చేసేదే ప్రేమ, హృదయంగా తననైనా మరిచేదే ప్రేమ. కరెక్ట్గా లెక్క పెట్టావు కదా? ఏ లేదంటే మళ్ళీ స్టార్ట్ చేస్తారా? అవును, ఏ లెక్కలో అయినా అటు ఇటు అవ్వచ్చు, కానీ దేవుడి దగ్గర మాత్రం పర్ఫెక్ట్గా ఉండాలి. పర్ఫెక్ట్ గానే ఉంది, కానీ మీరు కాసేపు కూర్చోండి. కూర్చోండి. నేనేదో పేషెంట్లా ట్రీట్ చేస్తున్నవేంటి సంధ్య? ఐఎమ్ ఓకే. నా కోసం అబద్ధాలేం చెప్పనవసరం లేదు. మీ కాళ్ళు ఎంత నొప్పి పుడుతున్నాయో, మీకెంత నీరసంగా ఉందో నాకు తెలుసు. ఇలా అవుతుందని వద్దని చెప్పాను, అయినా నా మాట వినలేదు. కమాన్ సంధ్య, చిన్నపిల్లల మాట్లాడుకో. ఇదంతా మన కోసమే కదా. నీ విషయంలో నేను చేసిన తప్పులు క్షమించి ఫ్యూచర్లో మనకే కష్టం కలగకూడదని మొక్కుకున్నాను. ఆయన కరుణించడమే ఆలస్యం. అదిగో సత్యం. దేవుడే ఓకే చెప్పిన తర్వాత ఇక మన మధ్య ఏ ప్రాబ్లం రాదు. ఏమండి, ఆ రాజేష్కి ఒకసారి ఫోన్ చేయండి. ఎక్కడి వరకు వచ్చారో తెలుస్తుంది. ఇప్పుడే కదా లక్ష్మి ఫోన్ చేశాను. 5 నిమిషాల్లో వస్తానని చెప్పారు. కాస్త ఓపిక పట్టు. మిమ్మల్ని అడగడం అనవసరం. ఆ ఫోన్ ఇలా ఇవ్వండి. ఏమండి, అబ్బాయి వచ్చేసినట్టున్నాడు. పదండి. ఆంటీ, అంకుల్. సూర్య, సూర్య, బాబు సూర్య, సూర్య. రాజేష్, నువ్వు ఒక్కడివే వచ్చావేంటి? సూర్య ఎక్కడా? హాస్పిటల్లో ఉన్నాడు. హాస్పిటలా? ఏమైంది నా సూర్యకి? చెప్పు రాజేష్, ఏమైంది సూర్యకి? వాడికేం ప్రమాదం లేదు కదా? సూర్యకేం కాలేదు అంకుల్. ఏం కాకపోతే హాస్పిటల్లో ఎందుకున్నాడు? అంకుల్, మీరేం టెన్షన్ పడకండి. ముందు లోపల పదండి, చెప్తాను. రండి.
చెప్పు రాజేష్, సూర్యకేమైంది? 2.5 సంవత్సరాలుగా జైల్లో సూర్యని మెంటల్గా ఫిజికల్గా చాలా టార్చర్ పెట్టారు. ఫ్లైట్ దిగ్గానే చాలా వీక్గా ఉండటం వల్ల కళ్ళు తిరిగి పడిపోయాడు. అట్నుండటే హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఏ హాస్పిటల్? ఇప్పుడు వాడి ఆరోగ్యం ఎలా ఉంది? నథింగ్ టు వరీ, వాణ్ణి రెస్ట్ తీసుకోమని చెప్పారు. మమ్మల్ని హాస్పిటల్కి తీసుకెళ్ళయ్యా. నా కొడుకుని కళ్ళారా చూస్తే కానీ నా మనసు కుదుట పడదు. తప్పకుండా వెళ్దామంటే, కానీ మీకన్నా ముందు వాడు చూడాల్సింది సంధ్యని. చూడండి, వాడు స్పృహలో లేకపోయినా కూడా సంధ్య పేరునే తలుచుకుంటున్నాడు. కళ్ళు తెరిచిన వెంటనే సంధ్యని చూడాలనుకుంటున్నాడు. సంధ్య ఎక్కడా? ఓ, ఆఫీస్కి వెళ్ళిందా? తనకు సూర్య గురించి చెప్పలేదా? లేదు బాబు. ఇప్పుడు ఫోన్ చేసి చెప్పండి. ఈ విషయం తెలిస్తే లీవ్ పెట్టడం కాదు, మొత్తానికి జాబ్ మానేసి వచ్చేస్తుంది. ఏమైంది అంకుల్? ఏం ఆలోచిస్తున్నారు? సంజయ్ రావడం సాధ్యం కాదు బాబు. ఏమంకుల్, వర్క్ ఎక్కువగా ఉంటుందా? వాళ్ళ బాస్ అంత స్ట్రిక్టా? ఉద్యోగం కన్నా ఈ న్యూస్ తనకి చాలా ఇంపార్టెంట్. ఒకసారి చెప్పండి, వీలైతే మనమే వెళ్ళి పికప్ చేసుకుందాం. మనం వెళ్ళకూడదు. అయితే ఫోన్ చేసి తానే రమ్మని చెప్పండి. రాదు బాబు. మీ ఇద్దరికి ఏమైంది? సంజయ్ గురించి ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? సంజయ్ ఫోన్ నెంబర్ చెప్పండి, తనకు నేనే కాల్ చేస్తాను. వద్దని చెబుతున్నాను కదా రాజేష్. వదిలే. సంధ్యతో మాట్లాడలేక కాదు, ఇప్పుడు మాట్లాడకూడదు. సంధ్యకి సూర్య బ్రతికున్నాడన్న విషయం కూడా తెలీదు. మేమే కావాలని చెప్పలేదు. ఏ, ఎందుకు? ఎందుకంటే సంధ్యకి 2వ పెళ్లి జరిగింది కాబట్టి. మరొకరి భార్య అయిన తర్వాత మొదటి భర్త కోసం రాకూడదు కాబట్టి. ఏంటి మీరు మాట్లాడేది? సంధ్య 2వ పెళ్లి చేసుకుందా? చేసుకుంది కాదు బాబు, చేశాం. తను కాదన్నా మేమే బలవంత పెట్టి ఒప్పించి మరో పెళ్లి చేశాం. ఇప్పుడు సంధ్య ఆకాష్ అనే వ్యక్తి భార్య. అతనే జీవితంగా బ్రతుకుతుంది. తన జీవితంలో సూర్య ఒక జ్ఞాపకంగా మిగిలిపోయాడు. సూర్య మాత్రం సంధ్య పేరే కలవరిస్తున్నాడు. ఇప్పుడు సంధ్య రాకపోతే తన ప్రాణం తనది కాదని తెలిస్తే సూర్య ప్రాణానికే ప్రమాదం. మీరేం చేస్తారో నాకు తెలియదు. సూర్య క్షేమంగా ఉండాలంటే సంధ్య రావాలి, తప్పదు. కానీ ఎలా రాజేష్? ఎలా చెప్పాలి? ఏం చెప్పాలి? సంధ్య భర్తకి ఈ విషయం చెప్పండి. ఇది నువ్వన్నంత సులువు కాదు. అసలు ఏమని అడగాలి? ఏ భర్త అయినా తన భార్యతో మొదటి భర్తని చూసిరా అని పంపించగలడా? చెప్పు రాజేష్, చెప్పు. ఇప్పుడిప్పుడే ఆకాష్తో సంధ్య సంతోషంగా ఉండగలుగుతుంది. అలాంటిది ఇప్పుడు సూర్య తిరిగి వచ్చాడని తెలిస్తే సంధ్య ఏమైపోతుందో, సంధ్య మనసు ఎంత గందరగోళం అయిపోతుందో ఊహించుకుంటేనే భయంగా ఉంది బాబు. మరిప్పుడు ఏం చేద్దాం? సూర్యకి సంధ్య గురించి ఏం చెబుదాం? తప్పే అయినా సూర్యకి అబద్ధం చెబుదాం. సంజయ్ ఫారిన్లో జాబ్ చేస్తుందని, ఇప్పట్లో రావడం కష్టమని మేనేజ్ చేద్దాం. మీరు చెప్పేది సూర్య నమ్ముతాడు అనుకుంటున్నారా? అనుకోవడం అనుమానం కాదు బాబు. సూర్యని నమ్మించడం తప్ప వేరే దారి లేదు. సంధ్యని సూర్య ప్రాణంగా ప్రేమించాడు. అలాంటి సంధ్య వేరే వ్యక్తి భార్యగా మారిందన్న చేదు నిజాన్ని చెప్పి వాడి గుండెలు బద్దలు చేయడం కన్నా కొన్నాళ్ల తర్వాతైనా తిరిగి వస్తుందన్న తీయటి అబద్ధాన్ని చెబుదాం. వాడి ప్రాణాలు కాపాడుకోవచ్చు. ప్రాణాలు తీసే నిజం కన్నా
ప్రాణాలు పోసే అబద్ధం మంచిదే కదా రాజేష్. సరే అంకుల్. ఏవండి 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 పిలుస్తుంది మిమ్మల్ని. వినపడట్లేదా 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 వినపడట్లేదా